నాట్జీల కాలంలో హిట్లర్ ఆకృత్యాలు చేస్తున్నటువంటి సమయంలో ఒక దైవ సేవకుడు, ఆయన దేవుని యొక్క సువార్థికుడు, బోధకుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పేరు పాల్ రాబర్ట్ స్నైడర్. పాల్ రాబర్ట్ స్నైడర్ 1897లో జన్మించాడు. 1939లో చాలా చిన్న వయసులోనే ఆయన చంపబడ్డాడు. ఆయన్ని నాట్జీలు కాన్సంట్రేషన్ క్యాంప్‌లో హత్య చేసినటువంటి, లేకపోతే ఆ యొక్క కాన్సంట్రేషన్ క్యాంప్‌లో యూదుల్ని, ఇతరులను ఎట్లా చంపుతున్నారో ఆ తరహాలో చంపినటువంటి మొదటి ప్రొటెస్టెంట్ పాస్టర్. కానీ వారు ఆయనని హతమార్చక మునుపు ఆయన వారికి అక్కడున్న కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ఉన్నటువంటి సైనికులకు, అధికారులకు, ఖైదీలకు అందరికి కూడా దేవుడి వాక్యమును ధైర్యముగా బోధించేవాడు, సువార్తను ప్రకటించేవాడు. ఆయన భార్య గ్రెటెల్ ఆయన యొక్క బయోగ్రఫీని రాసినప్పుడు ద ప్రీచర్ ఆఫ్ బూకెన్వాల్డ్ అనేటువంటి ఆ బయోగ్రఫీలో ఆయన చూపించినటువంటి ధైర్యాన్ని, ఆయనలో ఉన్నటువంటి సాహసాన్ని, దేవుడి వాక్య ప్రకటన కొరకు ఆయన చేసినటువంటి తెగింపును, ఇవన్నిటిని కూడా ఆమె దాంట్లో రాశారు. మరి ఆయన వాక్యాన్ని చెప్తున్నప్పుడు వారు ఆయన్ని విపరీతంగా చిత్రహింసల పాలు చేశారు, అవమానాల పాలు చేశారు, కఠినమైనటువంటి శిక్షలు వేశారు. అయినా కూడా మౌనంగా వాటన్నింటినీ ఆయన మరి పక్కకి నెట్టేసి దేవుడి పని చేశాడు. ఆల్ఫ్రెడ్ లెయ్కమ్ అనేటువంటి ఒక తోటి ఖైదీ మరి స్నైడర్ని కాన్సంట్రేషన్ క్యాంప్లో చాలా దగ్గరగా చూశాడు గనుక ఆయన ఏం చెప్పాడంటే, భయం లేకుండా క్రీస్తు సాక్షిగా దేవుడి యొక్క వాక్యమును ఎస్ఎస్ అంటే ఆ యొక్క హిట్లర్ యొక్క కిరాతకమైన సైన్యం వారికి, ఖైదీలకు, అందరికీ కూడా వాక్యమును చెప్పాడు. జర్మనీలో ఇంత స్వచ్ఛమైనటువంటి వాడు, ఇంత సాహసం కలిగినటువంటి వాడు మరొకడు బహుశా లేడేమో. అండ్ ఆయన ధైర్యముగా హిట్లర్ని హంతకుడు అన్నాడు, ధైర్యముగా హిట్లర్ మానవ సమాజంలో పుట్టినటువంటి సాతాన్ అన్నాడు. అండ్ వాడు చేసేవి అన్నీ కూడా ఆకృత్యాలు అని చెప్పాడు. బట్ అట్ ద సేమ్ టైం అందరికీ క్రీస్తు యేసులో ఉన్న కృపా ప్రేమ గురించి చెప్పి, వారి పాపముల విషయంలో పశ్చాత్తాపపడమని, మారు మనసు పొంది రక్షించమని పిలుపును కూడా ఇచ్చాడు. మరి అట్లాంటి వ్యక్తి ఆ తర్వాత మరి చిన్నతనంలోనే ఆయన హత్యకు గురైపోయాడు. సో ఈ లేఖం ఏమంటాడంటే, అట్లాంటి కాన్సంట్రేషన్ క్యాంప్లో పైనుండి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారము వేల మందిని ఘోరముగా చంపేయడానికి ఒక కమాండెంట్గా ఉండుట మంచిదా, లేకపోతే చిత్రహింసల పాలవుతూ చంపబట్టకు కూడా ఎప్పుడు సమయం వస్తుందో తెలియకుండా దేవుడి యొక్క సువర్తమానమును ధైర్యముగా బోధించుట మంచిదా? కాకపోతే ఈయన స్నైడర్ మాత్రము తన యొక్క వెల చెల్లించాడు. దానికన్నా ముందు వాక్యమును ప్రకటించాడు. కార్ల్ బార్త్ స్నైడర్ గురించి ఆగస్ట్ 3, 1939 రాసినప్పుడు, ఆయన నమ్మకమైనటువంటి సాక్ష్యము, సరైనటువంటి రీతిలో దేవుడి వాక్యమును ప్రకటించుట, శ్రమల్లో కూడా ఆ పని చేయుట నిజముగా ఆయన దేవుణ్ణి గణపరిచినటువంటి విధానము అభినందనీయం. సో దేవుడు కూడా ఆయన్ని శ్రమల ద్వారా తనను గణపరచుటకు, అనేకులకు మేలుకరమైన రక్షణ వాక్యమును ప్రకటించుటకు వాడుకున్నాడు. అట్లాంటి వారు చాలా అరుదు. అండ్ మన దినాల్లో అట్లాంటి వారు మనకు చాలా అవసరం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్వాగతం అండ్ శుభాలు. ఈరోజు మన ఎపిసోడ్లో మన అంశం ఏంటంటే బోల్డ్ ప్రీచర్స్, ధైర్యము గల ప్రసంగికులు, దేవుడి వాక్యమును ధైర్యముతో బోధించేటువంటి దైవ సేవకులు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 29వ వచనం నుండి 31వ వచనం వరకు. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను, మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. సో దేవాది దేవుడు, సృష్టికర్త, సార్వభౌముడు, సర్వశక్తుడు, సర్వజ్ఞాని అయినటువంటి ఆయనకి అపోస్తలు, వారితో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ప్రార్థించారు. పరిస్థితి ఏంటంటే, నేపథ్యం ఏంటంటే, వీరు యేసు నామమును బట్టి వాక్యమును బోధిస్తూ, సువార్తను బోధిస్తూ పట్టణమంతా కూడా దేవుడి వాక్యముతో నింపేసినప్పుడు, యేసు యొక్క విరోధులు, క్రైస్తవ వ్యతిరేకులు వీరిని పట్టుకుని, వీరిని కొట్టి, వీరిని బెదిరించి,
ఇంకొకసారి ఆ ప్రకారం యేసు నామమున బోధించొద్దని హెచ్చరిక చేశారు. సో, ఆ సమయంలో వారు వెనక్కొచ్చి వారందరూ కలిసి ఈ ప్రకారము బలమైనటువంటి ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనలో వారు మమ్మల్ని మేము ఎదుర్కొంటున్నటువంటి పర్సిక్యూషన్ నుండి, హింస నుండి కాపాడుము దేవా అని ప్రార్థన చేయలేదు. మాకు చాలా కష్టతరమైన క్లిష్ట పరిస్థితులొచ్చాయి. వీటిని తొలగించి మాకు సౌకర్యమును, సుఖప్రదమైనటువంటి స్థితిగతులను ఇవ్వము ప్రభువా అని కూడా వారు ప్రార్థన చేయలేదు. కానీ వారు నీ వాక్యమును మేము వారు బెదిరించి ఆపు చేయమన్నట్టు ఆపు చేయకుండా ధైర్యముతో ఇంకా అధికముగా ప్రకటించుటకు ధైర్యమునివ్వమన్నారు. దాంతోపాటు వారు మాకు అట్లాంటి అవకాశములను దయచేయమని ప్రార్థన చేశారు. అపోస్తలుల కార్యముల్లో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఆది సంఘం మీదకి వచ్చిన తర్వాత, అపోస్తలులు ఆది క్రైస్తవులు ఆత్మపూర్ణులైన తర్వాత వారిలో మనకు కొట్టొచ్చినట్టు కనబడే ఒక లక్షణం ధైర్యము కలిగినటువంటి వారు. మరి వారి ధైర్యము ఎంత గొప్పదంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధము, దెబ్బలు తినడానికి సిద్ధము, నిందలు భరించడానికి సిద్ధము, అవమానాల పాలవడానికి సిద్ధము. మళ్ళా ఒకరిద్దరి ముందు కాదు, ఆ యొక్క పట్టణమంతటి ఎదుట, ప్రజానికమంతటి ఎదుట, చట్టసభల్లో, మరి దేశమంతా తెలిసిపోయేటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ మరి ఈ రోజుల్లో మనకున్నటువంటి సోషల్ మీడియా అండ్ న్యూస్ పేపర్స్ ఉన్నట్టు అప్పుడు కూడా ఉంటే మొత్తం అందరికీ కూడా వైరల్ అయిపోయే రీతిలో వారు ధైర్యమును చూపించారు. ఆ యొక్క గ్రీకు పదం పారెసియా అనేటువంటి గ్రీకు పదం దేంట్లో నుండి అయితే ధైర్యం అని తెలుగులోకి అనువదించబడిందో దాని అర్థం ఏంటంటే స్పీకింగ్ క్లియర్లీ వితౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. పరిణామాలు, పరిస్థితులు ఎట్లాంటివి ఎదురవుతాయి అన్నటువంటి భయము బొత్తిగా లేకుండా స్పష్టముగా మాట్లాడుట. సో, యేసు సువార్తను స్పష్టముగా ప్రకటిస్తే ఎవరు గాయపరచబడతారు, ఎవరు నొచ్చుకుంటారు, ఎవరు ఎదురు తిరుగుతారు, ఎవరు దాడి చేస్తారు, ఎవరు దూషిస్తారు, ఎవరు మాకు ఏ రకమైనటువంటి కష్టాలు తెచ్చిపెడతారు అన్నటువంటి భయం లేకుండా స్పష్టంగా వీరందరికీ యేసు సువార్త అవసరము, వీరు విశ్వసించినా విశ్వసించకపోయినా చెప్పుట మా బాధ్యత అని బోధించుట. అండ్ వారికి ఈ లక్షణం ఎక్కడి నుండి వచ్చింది? యేసు ప్రభు నుండే వారు నేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 7వ అధ్యాయం 26లో యేసును గురించి మనుషులు ఇట్లా పలికారు, ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను, ఈయనను ఏమనరు, ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకొని ఉందురా. సో, యేసు ప్రభు బహిరంగముగా దేవుడి యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు. మారు మనసు పొందమన్నాడు, సువార్తను నమ్మమన్నాడు, రక్షణ పొందమన్నాడు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. సో, పేతురు యోహానులు మరి ఇద్దరు పిరికివారే. ఇద్దరు యేసు అరెస్ట్ అయినప్పుడు పారిపోయారు. పేతురైతే ఆయన్ని ఎరగనని 3 సార్లు బొంకాడు. కానీ ఇప్పుడు ఆత్మపూర్ణులైన తర్వాత వారు ధైర్యంతో బోధించేసరికి వారు యేసుతో కూడా ఉండిన వారని వీళ్ళు విరోధులు గుర్తించారు. సో, యేసుతో ఉన్నారు కనుక యేసు తరహాలో వారు ఆ ధైర్యమును కలిగి బోధించారు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 27వ వచనంలో అయితే బర్నబా అతనిని అంటే సౌలును దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభువు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. సో, యేసును వ్యతిరేకించేటువంటి సంఘ విరోధి అయినటువంటి సౌలు తర్వాత పౌలయ్యాడు. ఆయన దమస్కు మార్గంలో యేసును ఎదుర్కొన్న తర్వాత ఆయన జీవితం అంతా కూడా తలకిందులైపోయింది. ఆ యేసును గురించి ఆయన ధైర్యముగా బోధించాడు. సో, ఎవరైనా సరే యేసును నిజముగా ఎరిగితే, అంటే యేసుతో నిజమైనటువంటి ఎన్కౌంటర్ ఎవరికైనా జరిగి యేసుక్రీస్తు కృప ద్వారా పాపక్షమాపణ పొంది రక్షించబడితే వారు తప్పకుండా ఈ ప్రకారమే ధైర్యముగా ఆయన గురించి సాక్ష్యమిస్తారు, ధైర్యముగా సువార్త చెప్తారు, ధైర్యముగా దేవుడి సంకల్పం అంతటిని ఎవరు నచ్చినా నచ్చకపోయినా ప్రకటిస్తారు. తర్వాత అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనంలో అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాం. సో, వీరు యూదులు తిరస్కరించారు కనుక వారు తిరస్కరిస్తున్న పౌలుని వారు చంపుదామనుకున్న, కుట్రలు పన్నుతున్న ఆయన మాత్రం బోధించాడు. వారిక తమను తాము నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకునేసరికి అప్పుడు అన్యజనాంగం దగ్గరికి ఆయన వాక్యంతో వెళ్ళిపోయాడు.
అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. సో దేవుడు తన కృపావాక్యమునకు వీరు సాక్షులుగా సాక్ష్యమిచ్చి దాన్ని ప్రకటించున్నట్లు వారిని వాడుకుంటున్నాడు. వారికి ధైర్యమునిచ్చాడు. అండ్ వారు కూడా సమర్పించబడ్డారు కనుక ఆ ధైర్యముతో వారు ఆ పనిని చేశారు. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనంలో, ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. సో పౌలు అట్లా దేవుడి రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సంగతులను ధైర్యముతో, పూర్ణ ధైర్యముతో, ఆటంకము లేకుండా బోధిస్తూ వచ్చాడు. ఇదంతా కూడా ఎందుకు సాధ్యమైంది అంటే 31వ వచనంలో మనం చదివినట్లు, వారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ధైర్యము కలిగి బోధించారు. తెస్సలోనిక సంఘానికి రాసినప్పుడు మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఇట్లా రాశాడు, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. సో ఫిలిప్పీలో వారు సువార్త ప్రకటించినందుకే కదా వారిని అరెస్ట్ చేశారు, వారిని కొట్టారు, వారిని జైల్లో పెట్టారు. తర్వాత భూకంపం వచ్చింది. తర్వాత వారు జైలర్ కుటుంబానికి సువార్త ప్రకటించి బయటకు వచ్చారు. సో పౌలు కానీ అతనితో ఉన్నటువంటి దైవ జనులు కానీ దేవుడి వాక్యాన్ని ప్రకటించుటకు ఎప్పుడు వారు బెదరలేదు. ఫిలేమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 8వ వచనంలో పౌలు రాశాడు, కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. అంటే ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవ సహోదరుడికి దేవుడి చిత్తం ఇది, దేవుడి వాక్యం ఇది, దేవుడి యొక్క ఆజ్ఞ ఇది, నీవిట్లా గైకొనాలి అని చెప్పేటువంటి విషయంలో పౌలుకి పూర్ణ ధైర్యము. ఒక సమాజ మందిరంలో బోధించడానికి పూర్ణ ధైర్యము, సమాజంలో బయట బోధించడానికి పూర్ణ ధైర్యము. సో ఎక్కడైనా సరే దేవుడి తరపున దేవుడి యొక్క చిత్తమును జరిగించుటకు వాక్యమును ధైర్యముగా ప్రకటించుట, అది క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ సేవకులకి ఉన్న లక్షణం. అప్పుడు మనకు కనబడుతున్న లక్షణం. అండ్ ఇప్పుడు కూడా మనకి అవసరమైన లక్షణం. అండ్ ఇప్పుడు దురదృష్టవశాత్తున చాలామందికి లేని లక్షణం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19 నుండి 20 వరకు, మరియు నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరుచున్నప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సో అప్పుడప్పుడు మరి పరిస్థితులను బట్టి ఆయన సంఖ్యలలో ఉన్నాడు, ఆయన చెరసాల్లో ఉన్నాడు కనుక, ఆయన కూడా మనిషే కనుక పౌలు మరి ధైర్యం ఏదన్నా సన్నగిల్లి ఉంటే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నన్ను జైలు నుండి దేవుడు విడుదల చేయమని ప్రార్థన చేయండి, నాకు సంఖ్యలు బాధ పెడుతున్నాయి వాటిని తొలగించమని ప్రార్థన చేయండి కాదు. నేను ఇక్కడున్నా బయటకు వచ్చినా ఎక్కడున్నా దేవుడి సువార్తను ఇంకా ధైర్యముగా బోధించినట్లు, దేవుడు నాకు మాట్లాడడానికి వాక్శక్తిని అనుగ్రహించినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి, మెలకువగా ఉండండి. సో ఇట్లాంటి భక్తులు మనకి ఈ రోజుల్లో అవసరం. ఇట్లాంటి సంఘ కాపర్లు, ఇట్లాంటి సంఘ పెద్దలు, ఇట్లాంటి బోధకులు, ఇట్లాంటి ప్రసంగికులు మనకి అవసరం. సంఘంలో అండ్ సమాజంలో ఫియర్లెస్ ప్రీచింగ్ అనేది, అంటే ధైర్యము కలిగి భయము లేని బోధ అవసరం. అట్లాంటి ప్రసంగాలు అవసరం. హేరోదును బాప్తిస్మం ఇచ్చి యోహాను అట్లాగే తీక్షణంగా ఎదుర్కొన్నాడు. ఆయన చేసేటువంటి పాపమును ఆయన ఎదుట ఎత్తి చూపాడు. దేవుడి చిత్తమునకు ఇది వ్యతిరేకం, ఆజ్ఞకు విరోధం, నీవు మారుమనసు పొందుమని హెచ్చరించినందుకే కదా హేరోదు తర్వాత అతన్ని తల తెగ్గొట్టించి చంపేయాల్సి వచ్చింది. సో అంతగా బాప్తిస్మం ఇచ్చి యోహాను తెగించాడు. కానీ ఈ రోజున చాలామంది, చాలా సంఘ కాపర్లు, సేవకులు మరి మేము వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో దేవుడు రాయించినట్టుగా పరిశుద్ధాత్మ మనుషులను ఒకప్పుడు ప్రేరేపించి ప్రకటింపచేసినట్లు మేము ఇప్పుడు ప్రకటిస్తే మా ఎదుట కూర్చుని వినేటువంటి వారు, మరి మా సంఘంలో ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఉన్నవారు తర్వాత ఆన్లైన్లో వినేవారు నొచ్చుకుంటారేమో, వారు గాయపరచబడతారేమో, అఫెండ్ అవుతారేమో, కోపం తెచ్చుకుంటారేమో, మమ్మల్ని నిష్ఠూరంగా చూస్తారేమో, మమ్మల్ని చీకొడతారేమో, మమ్మల్ని చిన్నచూపు చూస్తారేమో, మమ్మల్ని కాలదంతారేమో, మమ్మల్ని వదిలేస్తారేమో, చర్చి మానేస్తారేమో అనేటువంటి భయాలు అవసరం లేదు. దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు
సువార్తను ప్రకటించు, నీవు వాక్యమును ప్రకటించు, నీవు దేవుడి సంకల్పమంతయు ప్రకటించు. యథార్థముగా దేవుడి వాక్యంలో ఎట్లా ఆయన రాశాడో, ఎట్లా అందరికీ తెలియచేయమన్నాడో అట్లాగే ప్రకటించు. రైట్లీ డివైడింగ్ ద వర్డ్. దేవుడి వాక్యమును సరిగా విభజించి ఉపదేశించు, బోధించు, ప్రసంగించు. దాంట్లో కలపొద్దు, దాంట్లో నుండి తీయొద్దు. రెండు చేసేటువంటి వారు శాపగ్రస్తులైపోతారు అండ్ వారి నిత్యత్వం సర్వనాశనం అయిపోతుంది. సో ఈ రోజున మనకు కనబడేది ఏంటంటే పీపుల్ ప్లీజర్స్ ఎక్కువ, ప్యాంపరర్స్ ఎక్కువ. అంటే మనుషులను, చిన్న బిడ్డ చెడిపోతున్నా కూడా వాడికి ముద్దు మురిపంతో గారాబము చేసి సొంతగా తల్లిదండ్రులు ఎట్లా చెడగొట్టుకుంటారో, అట్లాగే ఈ రోజున సేవకులకి అప్పగించబడినటువంటి మందలను సేవకులే ఎక్కువ శాతం, అందరూ అని నేను చెప్పట్లేదు కానీ ఎక్కువ శాతం చెడగొడుతున్నారు. వారికి గారాబము చేసి, వారికి చెప్పాల్సిన సత్యము చెప్పక, అసత్యమును చెప్పి, చెప్పాల్సింది పూర్తిగా ఫోర్స్తో చెప్పక, అంటే ఆ యొక్క బలముతో చెప్పక, తీవ్రతతో చెప్పక, ఘాటుగా చెప్పక, మెత్తగా, మరి వారు ఇంకా శుతిమెత్తని మనుషులైపోయేటట్టు వారికి బోధ చేస్తున్నారు. నౌ పేతురు ఆయన పెంతెకోస్తు దినాన్న ప్రసంగం చేసినప్పుడు వారి హృదయాల్లో గుచ్చబడ్డారు. ఈ రోజున ప్రసంగికులైతే గులాబీ పూ రేకులతో ప్రజల్ని ప్రసంగాల ద్వారా కొడుతున్నారు, వారికి హాయినిస్తున్నారు. వారు అనుభూతులు చెంది పరలోకంలో ఉన్నట్టు వెళ్ళిపోతున్నారు. వారు పాపులని, వారు పుచ్చిపోతున్నారని, వారు కుళ్ళిపోయిన మనుషులని, వారు చస్తే ఆ నిమిషం వారు ఊపిరి ఆగిపోతే వారు డైరెక్ట్గా నరకపు లోతుల్లోనికి పోతారని వారికి చెప్పేటువంటి ధైర్యము సేవకులు చేయకపోవడం దురదృష్టం. సో ఇంకొక వైపున సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనిషికి అసలు స్వస్థ బుద్ధి అనేది లేకుండా, వాడికి కించిత్తు మరి కామన్ సెన్స్ అనేది లేకుండా, వాడు ఏమై ఉన్నాడు, వాడు ఎక్కడ ఎలాంటి ఆధిక్యతలు కలిగి ఉన్నాడు అన్నది కూడా తెలుసుకోకుండా, ఆడామొగ తేడా లేకుండా రెచ్చగొట్టే బోధలు, రచ్చకెక్కే బోధలు, రౌడీ బోధలు, మరి ఇవి విస్తృతంగా ఉన్నాయి. వీటి గురించి నేను మాట్లాడట్లేదు. మరి మనకి థంబ్నెయిల్స్లో కూడా కనబడుతుంటాం చూడండి, విస్ఫోటకమైనటువంటి ఇంటర్వ్యూ, దాంట్లో ఉన్నదంతా చెత్త, దాంట్లో పంది కూడా మూతి పెట్టదు, కానీ మనుషులు దాని మీద అంత ఆసక్తి పరులైపోతున్నారు. అండ్ వీరు కూడా అట్లా తయారైపోయారు. నేను చెప్పేది దేవుడి వాక్యానుసారమైన రక్షణకరమైనటువంటి బోధలు, రూపాంతరపరిచే బోధలు, యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచే బోధలు. ఆత్మ మనకి వాక్శక్తిని ఇస్తున్న కొలది రాయబడినటువంటి వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా మనము ప్రకటించే బోధలు, అసలైనటువంటి బోధలు. 50 ఏళ్ల క్రితము ఏడ్రియన్ రాజర్స్, ఆయన అప్పుడే ఒక పెద్ద సంఘానికి కాపరి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మంచి వాక్య పరిచారకుడిగా గుర్తింపబడ్డాడు. ఆయన ఇట్లా అన్నాడు, నేను ఆయన్ని కోట్ చేస్తున్నాను, అమెరికాలో చాలా పెద్ద పొరపాటు జరుగుతోంది. ఆ పొరపాటు ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి ఈ తరపు ప్రసంగికులు దేవుడి వాక్యమును ధైర్యముగా బోధించుట లేదు, ఉన్నది ఉన్నట్టుగా బోధించుట లేదు. మనకు ప్రస్తుతము తీవ్రమైన అండ్ వేగముగా వాక్యమును అనేకులకు ప్రకటించేటువంటి ధైర్యము గల బోధకులు కావాలి. వారు దేవుడి వాక్యాన్ని తెరవాలి, వారు దేవుడి ఆత్మతో నింపబడాలి, వారు క్రీస్తు దేవుని కుమారుడని, లోకరక్షకుడని ప్రకటించాలి. వారు భయం లేకుండా, చింత లేకుండా, మమ్మల్ని ప్రభుత్వం ఏమంటుంది, మా ప్రజలు మమ్మల్ని ఏం చేస్తారు అన్నటువంటి ఆందోళన లేకుండా దేవుని వాక్యమును వారు ప్రకటించాలి. అట్లాంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మనం ప్రార్థన చేయాలని రాజర్స్ చెప్పాడు. సో అపోస్తల కార్యములు 4:31 మనం చూసాం. ఆది అపోస్తలు ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. సో ఈ రోజున సంఘాలు ప్రార్థన చేయాల్సింది దేనికోసం అంటే, దేవా మా సేవకులు, మా పెద్దలు, మా ప్రసంగికులు, నీవు మాకు అనుగ్రహించినటువంటి బోధకులు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించాలి, మాకు బోధించాలి. మేము వారిని నచ్చినా నచ్చకపోయినా వారు మాకు క్షేమాభివృద్ధిని కలిగించేటువంటి సత్య బోధలు చేయాలి. అట్లాంటి ధైర్యవంతులైనటువంటి ప్రసంగికులను, కాపర్లను మాకు ఇవ్వమని ప్రార్థన చేయాలి. అండ్ కాపర్లు కూడా, ఒక ఆయన అన్నట్టు, దిస్ ఈజ్ ద ప్రీచర్స్ ప్రేయర్. ఈ 4:29 అపోస్తలుల కార్యముల్లో అది ప్రసంగికుల ప్రార్థన. ప్రసంగికుడు కూడా ప్రతిసారి ప్రార్థన చేయాలి, నేను ఇప్పుడు వాక్య ప్రకటన చేయడానికి పోతున్నాను, నన్ను ఎవరి ముందు నిలబెడతావో వారందరి ఎదుట నేను ధైర్యంతో నీ వాక్యమును, కించిత్తు ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్, అంటే ఎట్లాంటి పరిణామాలు వస్తాయో అనేటువంటి భయం లేకుండా బోధించి రావడానికి సహాయము చేయము. జార్జ్ విట్ఫీల్డ్ ప్రపంచ ప్రముఖ సువార్థికుడు, వాక్య పరిచారకుడు.
ఆయన మరి చాలా తీవ్రమైనటువంటి బోధకుడు. అండ్ ఆయన బోధించినప్పుడు 1 కిలోమీటర్ దూరం వినబడేదంట ఆయన గొంతు. అఫ్కోర్స్ అప్పుడు ఎవరికి ఇంట్లో ఏ గ్యాడ్జెట్స్ లేవు, టెలివిజన్ లేదు, రేడియో లేదు, ఫోన్ లేదు, ఏమి లేదు. అంటే ఇంట్లో శబ్దం ఉండదు. మనిషి మాట్లాడితే తప్ప శబ్దం లేదు, బయట శబ్దం లేదు, ఆడియో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లేదు, క్వైట్గా ఉంటుంది కనుక ఆయన ఇక్కడ సభలో ఎలుగెత్తి మాట్లాడితే 1 కిలోమీటర్ అవతల ఉన్నోడు ఉలిక్కిపడేవాడంట. అంత రోషంతో, అంత తీవ్రతతో, అంత గాఢంగా మాట్లాడేవాడు. సో ఇంగ్లాండ్కి, ప్లిమత్కి క్రూసేడ్లో మాట్లాడడానికి వచ్చాడు. ఆయన అంటే గిట్టని వారు ఉన్నారు. ఈయన వస్తే అందరినీ మార్చేస్తాడు, తాగుబోతులు మారిపోతారు, వ్యభిచారులు మారిపోతారు, మన దుకాణాలు మూతపడతాయి, ఈయన్ని మనం అడ్డుదొలగించుకోవాలని ఒక గ్యాంగ్, మరి అందరూ యవనస్తులే, ఆయన చంపేద్దాం అనుకున్నారు. సో ఆయనకి అది తెలిసొచ్చింది, ఒక గ్యాంగ్ నా కోసం చంపడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ బెదిరిస్తున్నారు అని. సో ఆయన ఒక రూమ్లో పెట్టారు. ఎక్కడైతే ఆయనకి మరి అకామిడేషన్ బస ఏర్పాటు చేశారు అక్కడ పెడితే వారు అక్కడికి వస్తున్నారని తెలుసుకుని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సో ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయినప్పుడు వారు ఏం చేశారంటే మరొక చోట ఆయన్ని దొరకపుచ్చుకొని చంపుదాం అనుకున్నారు. ఆయనకి ముందే చెప్పేశారు కనుక ఆయన ఆ దారిలో కాకుండా ఇంకో దారిలో వెళ్ళిపోయాడు. బైబిల్ మనం చదివితే యేసుప్రభు కూడా అట్లాగే దొరకకుండా వెళ్ళిపోయాడు. పౌలుని గంపలో దింపితే ఆయన కూడా దొరకకుండా వెళ్ళిపోయాడు చంపే ప్రయత్నాల్లో. సో ఈయన కూడా అదే ప్రకారం వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సభ అయిపోయింది. సభ అయిపోయిన తర్వాత మరొక గదిలో ఈయనని పెడితే అక్కడికి వచ్చాడు. ఇక అలసిపోయి ఉన్నాడు, నిద్రపోదాం అనుకుంటున్నప్పుడు ఎవరో తలుపు కొట్టారు. సో తలుపు తీస్తే ఒక పొడవాటి వ్యక్తి హ్యాట్ పెట్టుకొని మరి కోట్ వేసుకొని వచ్చాడు. నాకు మీ సహాయం కావాలి, వాక్యమును నాకు కొంత వివరించి మీరు చెప్పాలి అంటే, జార్జ్ విట్ఫీల్డ్ ఎట్లాంటి వాడంటే సొంత కబుర్లు చెప్దామంటే 10 గంటలకు అందరినీ తరిమేస్తాడు. 10 గంటలకు నేను పడుకోవాలి, ఉదయం 4 గంటలకు లేచి దేవుడితో నాకు అపాయింట్మెంట్ ఉంది, దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదని. కానీ వాక్యం చెప్పమంటే మాత్రం చెప్పే పడుకుంటాడు. సో అట్లా ఈయన వాక్యం కోసం వచ్చాడు. అర్ధరాత్రి అవుతున్నప్పుడు వచ్చాడు. నికోదేములాగా ఉన్నాడని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుతూ మాటల్లో అతనికి కొంత వాక్యం చెప్పిన తర్వాత పేరు అడిగాడు. పేరు అడిగినప్పుడు నేను ఫలానా మిలిటరీ కల్నల్ అని పేరు చెప్పాడు. చెప్తే ఈ ప్రాంతంలో ఆ పేరున్నటువంటి మిలిటరీ కల్నల్ని 2 వారాల క్రితమే నేను కలిశాను, మీరు కారు కదా అని అన్నాడు. వెంటనే ఆ మనిషి లేచి కోట్ కింద దాచుకున్నటువంటి ఒక కర్ర తీసి విట్ఫీల్డ్ తలకాయ మీద దబా దబా కొట్టడం మొదలుపెట్టాడు. చంపడానికి వచ్చినటువంటి దుండగుడు. సో విట్ఫీల్డ్ మర్డర్ అని అరిచాడు అనమాట. హత్య అని అరవగానే చుట్టుపక్కల ఉన్నట్లు రావడం, ఇంటి యజమానురాలు బయటకు వస్తే ఇంకొకటి లోపలికి వచ్చాడు కర్రతో. వాడు ఇంటి యజమానురాలని అయితే మెట్ల మీద నుండి కింద పారేశాడు. వచ్చి ఇద్దరు కొట్టబోతున్నప్పుడు వేరే వాళ్ళు రావడంతో పారిపోయారు. సో ఆ పాటికి విట్ఫీల్డ్కి దెబ్బలు తగిలాయి. ఆయనకి తీసుకెళ్ళి వైద్యం చేయించారు. తర్వాత ఆ రోజు సాయంత్రం ఆయన అమ్మో ఇక్కడ నన్ను చంపేస్తారు, ఈ దేశము ఈ ప్రాంతం వదిలేసి వెళ్ళిపోదాం అనుకోలేదు. నెక్స్ట్ డే అందరికీ వార్త వెళ్ళిపోయింది, మన సేవకుడు దైవ సేవకుడి మీద హత్యా ప్రయత్నం జరిగింది. సో అంతవరకు రాని 10ంతల పట్టణమంతా పట్టని జనం వచ్చేసారు ఆయన బోధ వినడానికి. అదే టైంలో ఇంకొకడు వచ్చాడు. ఇన్ని ప్రయత్నాలు చేసినా దొరకకుండా తప్పించుకుంటున్నాడు, ఈరోజు నేను చంపేస్తానని ఇంకొక దుండగుడు వచ్చాడు. ఆయన పేరు హ్యారీ ట్యానర్, యవనస్తుడు. సో సిద్ధపడి వచ్చాడు. అయితే వాక్యం చెప్తున్నప్పుడు జార్జ్ విట్ఫీల్డ్ సడన్గా తన ఎదుట దగ్గరలో ఉన్నటువంటి హ్యారీ ట్యానర్ వైపే చూశాడు. విట్ఫీల్డ్కి ఒక అలవాటు ఉంది, తీక్షణమైన మాటలు చెప్పేటప్పుడు కన్నిట్లా చిన్నగా చేస్తాడు, స్క్వింట్ ఐ అంటారు కదా, అంటే ఇట్లా చిన్నగా చూసి చెప్తాడనమాట. వాడిని చూసి అన్నాడు, దౌ ఆర్ట్ ద మ్యాన్, ఆ మనిషివి నువ్వే అని. తీక్షణంగా ఆ మాటలు అనేసరికి నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఆ మనిషివి నువ్వే, ఆ పాపివి నువ్వే అన్నట్టు అదే డైలాగ్ ఇక్కడ విట్ఫీల్డ్ కొట్టేసరికి వీడు ఒక్కసారి బాణం కొట్టుకున్నట్టు పడిపోయాడు హ్యారీ ట్యానర్. దాని తర్వాత ఆ రాత్రి సభ అయిపోయేసరికి వాడు పశ్చాత్తాపడిపోయి వాడు యేసు పాదాలు పట్టుకొని రక్షించబడి ఇదంతా బయట పెట్టాడు. తర్వాత వాడు విట్ఫీల్డ్ సేవకి సహాయపడ్డాడు. సో ఈ ప్రకారము దేవుడు ఒకవేళ ఈ ధైర్యము కలిగినటువంటి జార్జ్ విట్ఫీల్డ్ నిలబడి ఉండకపోతే ఇట్లా రక్షణ కార్యము అండ్ అంతమంది పట్టణానికి సువార్త అందేది కాదు కదా. పిరికి పందై పారిపోయి ఉంటే అది జరిగేదే కాదు కదా. దెబ్బలు పడుతున్నాయి, తిట్లు వస్తున్నాయి, నన్ను మరి చాలా హీనంగా ట్రీట్ చేస్తున్నారు అన్నవి మనకి ముఖ్యము కాదు. వారు నన్ను ఏమి చేసినా పర్వాలేదు, నేను వారికి మేలే చేస్తాను, వారికి సత్యమే చెప్తాను, దేవుడి వాక్యమునే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తాను.
అండ్ వారి యొక్క క్షేమము, దేవుడి మహిమ అండ్ దేవుడి చిత్తమే నాకు ముఖ్యం అనుకునేటువంటి ధైర్యము గల బోధకులు, ప్రసంగికులు, సంఘ కాపర్లు మనకి ఈ దినాల్లో కావాలి. మనము ప్రార్థన చేద్దాం. అండ్ మీరు విశ్వాస అయితే మీరు కూడా అట్లాంటి ధైర్యంతో సత్యమును చెప్పండి, ప్రేమతో సత్యం చెప్పండి. ఏమో అనుకుంటారు, ఏదో అంటారు, నా గురించి నా వెనకపోయి చెప్తారు, ఇదంతా మనకు అనవసరం. ధైర్యము గల దేవుని సాక్షులముగా, దేవుని సేవకులముగా, వాక్య పరిచారకులముగా మనలో ప్రతి ఒక్కరూ వందురుగాక. ఫస్ట్ వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోండి. సోషల్ మీడియా ప్రసంగికులు, ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద పెద్ద మెగా సంఘ కాపర్ల బోధలు వింటే మోసపోతారు. అది వాక్యానికి దానికి పొంతనే లేదు. కనుక దాన్ని వదిలేయండి. డైరెక్ట్గా దేవుడి వాక్యంలో ఏమి దేవుడు నేర్పించాడో తెలుసుకోండి. 200, 300, 500 సంవత్సరాల క్రితం భక్తులు రాసిన పుస్తకాల్లో చదివి సత్యాన్ని వారు సత్యంగా రాశారు. సరైన భక్తులు వారివి తెలుసుకోండి, దాని తర్వాత ప్రకటించండి. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితేనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు గుర్తుపెట్టుకోండి. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి, దేవుడిని మహిమపరచండి. మీరు, మీ కుటుంబం, మీ సంఘం ఆ ప్రకారము దైవ ఆశీర్వాదములతో వర్ధిల్లునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.